गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। బాబావారి 95వ పుట్టు పండుగ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి సత్సంగం. ఎందుకంటే ఈ సత్సంగానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈనాటి ప్రధాన వక్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. వారు విశాఖ జిల్లా అందరికీ కూడా సుపరిచితులే. అయితే వారి గురించి కొంత పరిచయం మనం చేసుకుందాం. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ టెక్నాలజిస్ట్. వారు కాన్సెప్ట్ కమిషనింగ్ ఎన్నో R&D ప్రాజెక్ట్స్, సుమారుగా 212 ప్రాజెక్ట్స్ వారు చేశారు వృత్తిరీత్యా. మరి ప్రవృత్తిరీత్యా వారు స్పిరిచువల్ సైంటిస్ట్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు వారి 18వ ఏట భగవాన్ బాబా వారిని దర్శించుకున్నప్పుడు వారిని భగవాన్ బాబా వారు ప్రేమతో స్పిరిచువల్ సైంటిస్ట్ అని పిలిచారు. ఆ సమయంలో వారికి తెలియదు స్పిరిచువల్ సైంటిస్ట్ ఎందుకు అన్నారు స్వామివారు. కానీ ఈరోజు వారు నిజంగానే స్పిరిచువల్ సైంటిస్ట్ అయ్యారు. మరి వారు ఒక 20కి పైగా పుస్తకాలు రచించారు. ముఖ్యంగా అందులో జగద్గురు ఆది శంకరాచార్యుల వారు బోధలు, శ్రీ రమణ మహర్షి వారి యొక్క బోధలు, ముఖ్యంగా శ్రీ సాయి రమణీయం అనే పుస్తకం, అందులో వారు నిర్వహించిన సత్సంగాలతో ఒక పుస్తకం అన్నమాట. శ్రీ రమణుల వారి బోధల యొక్క సత్సంగం నిర్వహించి ఆ సత్సంగాలన్నీ క్రోడీకరించి అందులో స్వామి యొక్క విషయాలన్నీ కూడా, బోధలన్నీ కూడా అంతర్లీనం చేసి ఒక గ్రంథాన్ని తీసుకొచ్చారు, శ్రీ సాయి రమణీయం అని చెప్పి. అందులో సాధన సంపత్తి అంతా కూడా సాధనాంశాలన్నీ కూడా అందులో ఉంటాయి. అదే విధంగా మౌనోపదేశము, దర్శన పౌర్ణమి అనేటటువంటి 2 మహా పుస్తకాలు. ఈ 3 పుస్తకాలు కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి అత్యంత ప్రియమైనవి. స్వామివారు వారి టేబుల్ మీద ఈ పుస్తకాలు ఉంచుకున్నారట. అంటే ఎంత ప్రముఖమైన పుస్తకాలు చూసుకోండి, గ్రంథాలు. తర్వాత ఈ కొన్ని పుస్తకాలు ఇందులో ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు మొట్టమొదటిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని 1962వ సంవత్సరంలో వారు దర్శించుకున్నారు. స్వామివారు వారికి అనేకమైనటువంటి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అదే విధంగా వారు ఎన్నో మన సంస్థ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, అలాగే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో వారు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఈనాటి వరకు 20,000 పైగా డిస్కోర్సెస్, టాక్స్ వారు ఇచ్చారు. మనందరికీ రేడియో స్థాయిలో వారి గొంతుక సుపరిచితమే. ఎన్నో ఇంటర్వ్యూస్ వారితో, సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ రేడియో స్థాయి వారు చేశారు. ఇప్పటికి కూడా మనం యూట్యూబ్లోకి వెళ్ళి రేడియో స్థాయి గ్లోబల్ హార్మోనీలోకి వెళ్ళి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ఉపన్యాసాలన్నీ కూడా మనం వినవచ్చు. మరి విశాఖ జిల్లాతో వారికి చాలా అనుబంధం ఉంది. మనం ఎన్నో సాధనా శిబిరాలు, మరి వార్షికోత్సవాలు, అలాగే గురు పూర్ణిమ అటువంటి స్పెషల్ అకేషన్స్ లో
వారిని మనం ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చి చక్కటి ఉపన్యాసాలన్నీ కూడా వారికి స్వామివారు ఎంతో జ్ఞాన సంపద ఇచ్చారు. వారి ఉపన్యాసం ఇవాళ పొద్దున్న ఒక ఉపన్యాసం, మధ్యాహ్నం ఉపన్యాసం, రాత్రి ఉపన్యాసం ఉంటే ఈ 3 ఉపన్యాసాల్లో 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మాట్లాడగలిగే జ్ఞాని వారు. అటువంటి జ్ఞాన సంపదని స్వామి వారికి ఇచ్చారు. అదే విధంగా ఒకసారి స్టీల్ ప్లాంట్‌లో హెచ్ఆర్‌డి వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమంలో ప్రధాన వక్తగా వచ్చి లా ఆఫ్ సక్సెస్ అనేటటువంటి కార్యక్రమాన్ని వారు ఎంతో చక్కగా నిర్వహించారు. మరి అటువంటి మహత్తరమైన వ్యక్తి ఈరోజు మనందరి ముందు వచ్చి అడిగిన వెంటనే కాదనలేదు. మన జిల్లా అధ్యక్షులు వారు వారిని ఎప్పుడో 15 రోజుల క్రితమే వారికి ఫోన్ చేసి మా సత్సంగంలో తమరు వచ్చి దయచేసి మాట్లాడండి అంటే వెంటనే వారు తప్పకుండా అని చెప్పి వెంటనే సబ్జెక్ట్ కూడా ఇచ్చారు. జ్ఞాన వరదాయి భగవాన్ శ్రీ సత్యసాయి అనేటటువంటి సబ్జెక్ట్ వారు ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని మనందరి తరపున తమ యొక్క దివ్య ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. జై సాయిరామ్. సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ స్వామి 95వ ఆగమన దినోత్సవాన్ని మనం అంటే ప్రపంచం అంతా కూడా పరమోన్నతమైనటువంటి స్థాయిలో ఇవాళ దానిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నది. దానిలో భాగంగా విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థలు ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక యోగాన్ని అదృష్టాన్ని కల్పించిన స్వామికి మన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ స్వామి వైభవాన్ని 46 సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. స్వామి మహిమాస్వరూపుడుగా మహితస్వరూపుడుగా ఒక పూర్ణావతారిగా మహిమోపేతమైనటువంటి ఒక అపురూపమైనటువంటి అనుపమానమైనటువంటి అతులమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవతార మూర్తిగా అవతార స్ఫూర్తిగా మనం ఎన్నో పార్శ్వాలు తడుముకుంటూ వెళుతూనే ఉన్నాం. అయితే స్వామి అవతారం ఒక మంచి చెరుకుగడ. ఎక్కడ తుంచి ఎక్కడ విరిచి నోట పెట్టుకున్న ఇక్షురసమంతా కూడా చిప్పిలి బాహ్యాంతరాలు రెండూ కూడా పరమ పావన భావనామయ స్థితిలోకి వెళ్తాయి. మధురాంచితం అయిపోతాయి. జన్మ జన్మాంతరంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కార ధారలన్నీ ఘనీభవించి వర్తమాన జీవితాన్ని సుసంపన్నము భద్రతమము చేస్తాయి. కనుక స్వామి ఎక్కడ పుట్టారు, ఎక్కడ అవతార పరిసమాప్తి చేశారు, ఈ మధ్యలో జరిగిందంతా ఏమిటి, కొన్ని వేల సార్లు మనం మాట్లాడుకున్నా ఎప్పటికప్పుడే ఇది నవనవోన్మేషంగా ఉంటుంది. ఇది ఆనంద రసతుందిలంగా ఉంటుంది, బ్రహ్మానంద సంధాయకంగా ఉంటుంది, తత్వానుసంధానంగా ఉంటుంది. కనుక ఇవాళ విశాఖ జిల్లా ఏర్పరిచిన దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని ఆవిష్కరించే దిశగా కాసేపు భగవాన్ తత్వ విచారణ చేద్దాం. నిజానికి స్వామి అవతారం అంతా కూడా మహిమాకాండతో ప్రారంభమై ఆపై లీలాకాండతో మిళితమై ఆపై జన జగత్తులతో సమన్వయమై
సర్వలోకాలని, సర్వజాతులని, మతాలని, కులాలని, వర్గాలని, వర్ణాలని అన్నింటినీ సమన్వయం చేస్తూ అపురూపమైనటువంటి మానవ జన్మకున్నటువంటి పరమార్థాన్ని విశదపరుస్తూ ఒక అప్రతిహతంగా సాగిన సంపూర్ణమైనటువంటి అవతార స్ఫూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి అంటే మన స్వామి. అయితే స్వామి కేవలం మహిమలే చేయటానికే వచ్చారా? కొన్ని ప్రాజెక్ట్స్ చేయటానికి వచ్చారా? సనాతనమైనటువంటి ధర్మానికి సారథ్యం వహించటానికి వచ్చారా? జాతి మరచిపోతున్నటువంటి ఒక పురా వైభవాన్ని పురా అంటే పాత, దాన్ని పునః అంటే సనాతనంగా ఉన్న దానిని సనూతనంగా ఆవిష్కరించడానికి వచ్చినటువంటి ఒక పునర్నవ స్ఫూర్తి. ఇవన్నీ కూడా విచారణ చేసినట్లయితే నిజానికి స్వామి అవతారాన్ని గనక ఒక్కసారి మనం జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే ఆధ్యాత్మిక జ్ఞానాన్నంతా కూడా వారు చిన్న వయస్సులో చెప్పారు. ఆ దేహానికి చాలా చిన్న వయస్సు, అప్పటికే కౌమారం దాటి యవ్వనం దాటి ప్రయాణిస్తున్న వేళ చెప్పవలసిన ఆత్మజ్ఞానం అంతా అప్పుడు చెప్పారు. ఆ తర్వాత భారతీయ వాంగ్మయాన్ని కథలుగా దివ్యోపన్యాసాలుగా మనకు అప్పచెప్పారు, మనకు బోధ చేశారు. దానిలో భౌతిక, నైతిక, ధార్మిక విషయాలు సుసంపన్నంగా మనకు అక్కడికి వచ్చినాయి. అయితే స్వామి అంతటితో ఆగిపోయినారా? ఇక ఆపై అవసరం లేదులే అని అనుకున్నారా? చెప్పక్కర్లేదా, చెప్పలేదా అని గనక అనేక ప్రశ్నలు వేసుకున్నట్లయితే అసలు సత్యసాయి అవతారం రావటమే ఒక జ్ఞాన భాండాగారమై వచ్చిందిగా నేను భావన చేస్తాను. దానికి కారణాలు ఏమిటంటే, ముందు విజ్ఞానం చెప్పాలి, స్క్రిప్చర్స్ చెప్పాలి. భారత, భాగవత, రామాయణ, భగవద్గీతాది వాహిని స్వరూపంగా స్వామి మనకి ఒక భారతీయ స్వరూపంగా మనకన్నీ కూడా అందించారు. ఇది ఏ అవతారమూర్తి చెయ్యని పని, ఇది ప్రత్యేకం సత్యసాయి భగవానుడు మాత్రమే చేసిన పని. అంతకుముందే రామాయణాలు వేలున్నాయి, భాగవతాలు వేలాది ఉన్నాయి, భగవద్గీతలు ఉన్నాయి, వాటి మీద వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ ఒక్క గీతావాహిని చదివినప్పుడు మన లోపల ఉన్నటువంటి అనేకమైన సందేహాలకి చాలా సూటి అయిన, గంభీరమైన, ఉదాత్తమైనటువంటి సమాధానాలు దొరికి గీతాసారం అంతా కూడా నరనరాన మనం జీర్ణించుకునేటువంటి ఒక శక్తి కలుగుతుంది, ఆసక్తి కూడా కలుగుతుంది. అలాగే రామాయణాలు ఎన్ని విధాల విన్నా, ఎందరెందరి నోటో విన్నా, ఎన్నెన్ని కళలో రాసినా, గీసినా, పాడినా, స్వామి రాసిన రామకథారసవాహిని చదువుతున్నప్పుడు రాముడే స్వయంగా మళ్ళీ తన కథ తాను చెప్పాడా అన్నట్లుగా ఉంటుంది. అది వాల్మీకాన్ని దాటినటువంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణ. అలాగే ఇక సూత్రవాహిని, ధ్యానవాహిని మనకు తెలియని లేవు. 15-16 వాహినులన్నీ కూడా మనకి ఇచ్చినప్పుడు స్వామి మనకు ముందుగా అందించింది ఏమిటంటే విజ్ఞాన భాండాగారాన్ని చేతిలో పెట్టారు. ఇదిగో ఇది భారతీయ సంస్కృతి, ఇది భారతీయ దివ్య జీవన విధానం, ఇది తాత్విక చింతనా ధోరణి, వీటన్నింటినీ కూడా మీరు ఆకళింపు చేసుకోండి. దీనిని మించి ప్రపంచంలో బయటకు వెళితే మనకు దొరికేదంటూ ఏం లేదు. బయట వారే ఇక్కడికి వచ్చివన్నీ గ్రహించి వెళ్ళిపోతున్నారు, మనం మాత్రం వీటిని వెనకబడేస్తున్నాం. కనుక వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేయండి, స్వాధ్యాయం ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్మాణం చేసుకోండి, మీలో ఉన్నటువంటి నెగటివిటీస్ని పోగొట్టుకోండి. భగవంతుడి తత్వము, ఈ సృష్టి, విశాలమైనటువంటి పరాప్రకృతి, పంచభూతాత్మకమైన ఈ ప్రపంచము, ఈ సంసారము, ఈ విశ్వము, ఇవన్నీ ఏమిటి అంటూ ఒకటొకటి మనకి విశదపరుస్తూ వాటితో పాటుగా సమాంతరంగా 1963 నాటికే వేద విజ్ఞానాన్ని కూడా మనకి దసరా జ్ఞానయజ్ఞాల ద్వారా మహోన్నతమైనటువంటి మండితులైనటువంటి వారందరినీ కూడా పిలిపించి వారి చేత దివ్యోపన్యాసాలు ఇచ్చి వారందరికీ కూడా అనేక మర్మాలు తెలిసేట్టుగా స్వామి స్వయంగా దివ్యోపన్యాసాలు చెప్పి వేదవాంగ్మయాన్ని మనకి మళ్ళీ చేతిలో అమలకంగా, అంటే చేతిలో
ఉసిరికాయ ఎట్లాగైతే అరచేతిలో ఉసిరిగా అంటామే అట్లా పెట్టారు. ఇది కాక భారత భాగవత రామాయణాదులన్నింటినీ కూడా కళాస్వరూపంలోకి తీసుకొచ్చారు. సాహిత్య సౌరభంతో దానికి పరిమళాలు అద్దారు. పెద్ద పెద్ద మహాపండితులందరినీ పిలిచారు, వాళ్ళందరి చేత ఉపన్యాసాలు ఇప్పించారు. ఇదంతా ఎందుకు చేశారంటే, ముందు భారతీయత అంటే మతం కాదని, భారతీయత అంటే అపురూపమైనటువంటి ఒక ధార్మిక దివ్య జీవన విధానమని మనకి తెలియజెప్పడం కోసం సత్యసాయి భగవానుడు తమ యవ్వన దశలో చేసినటువంటి అపురూపమైనటువంటి కృషి ఇది మనకు ఇచ్చారు. అది నిజానికి తొలినాళ్ల సనాతన సారథులు గనక మనం చదివినట్లయితే ఈ ప్రపంచానికి ఏ తత్వబోధ చేయాలో, ఏ తాత్విక చింతనని అలవాటు చేయాలో ఆనాడే ఆయన చేసేశారు. ఆనాటి సనాతన సారథులలో కథలు లేవు, భక్తుల అనుభవాలు లేవు, ఉన్నదంతా భారతీయమైనటువంటి మహోన్నతమైనటువంటి విజ్ఞాన సేముషి అంతా కూడా దాని యందు నిక్షిప్తం చేశారు. అది ఒక పక్కన అట్లా ఉంటే, ఆ తర్వాత ఈ విజ్ఞాన భాండాగారం మన చేతికి ఎప్పుడైతే ఇచ్చారో మనం వాటిని చదువుకుంటూ ఉన్నామో, ఆనాటి అనుభూతులు ఏమిటంటే, ప్రతి నెల మన వాకిట్లోకి సనాతన సారథి వచ్చినప్పుడు ఆనాడి పోస్ట్ మన్ కూడా ఎక్కడో డబ్బాలో పడేసో వాకిట్లో వదిలేసో వెళ్ళలేదు. తలుపు కొట్టి మనల్ని పిలిచి చేతులలో మనకి ఇచ్చి మనకు నమస్కరించి వెళ్ళేటువంటి వారు. ఆ రోజులు చాలా గుర్తొస్తున్నాయి. ఎందుకంటే సనాతన సారథి మన ఇంటికి రావటము అంటే స్వామి స్వయంగా మనకి బోధ చేయటానికి వచ్చేటువంటి ఆచార్య స్వరూపంగా భావన చేసేవాళ్ళం. అక్షరం వదలకుండా చదువుతున్నప్పుడు అనేకమైనటువంటి మర్మాలు, అనేకమైన రహస్యాలు, అనేకమైనటువంటి విషయాలు ఒక బోధాకృతిగా మనందరికీ పరిచయమై ఒక స్థాయి మనకు ఏర్పడేది. ఈ విజ్ఞానం తర్వాత స్వామి మనందరకు నేర్పినది సుజ్ఞానము నేర్పారు. సుజ్ఞానము అంటే ఏది మంచి, ఏది చెడు, డూస్ అండ్ డోంట్స్, ఏది ఆలోచిస్తే, ఏది చేస్తే, ఏ దారిన మనం నడిస్తే మన జీవితం భద్రతమంగా సాగిపోతుంది, ఈ ప్రపంచానికి ఏ రకమైన అపకారము చేయని రీతిలో మనం ఎలా జీవించగలం, ప్రపంచం చేత ఏ రకమైనటువంటి అపకారానికి లోను కాకుండా ఎలా జీవించగలం, ఇదంతా కూడా సుజ్ఞాన బోధ చేశారు స్వామి. సుజ్ఞాన అంటే ప్యూర్ జ్ఞాన అని కాదు. సుజ్ఞాన అంటే మన నడవడిక, మన నడత, మన క్యారెక్టర్, మన కాండక్ట్, మన అవుట్లుక్, మన యాటిట్యూడ్, వీటన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ ఇది సుజ్ఞానము అని బోధించారు. విజ్ఞాన సుజ్ఞానములు అయిపోయిన తర్వాత ప్రజ్ఞాన బోధ చేశారు స్వామి. ఆ ప్రజ్ఞాన బోధ డిమాన్స్ట్రేటివ్గా చేశారు. ప్రజ్ఞానము అంటే ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే అర్థం కాకపోతే ఈవేళ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ గవర్నమెంట్లు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. స్వామి అనాయాసంగా, సునాయాసంగా, ధారాళంగా, సరళంగా, హాయిగా మనందరికీ కూడా నీలో ఉన్నటువంటి ప్రజ్ఞని, నువ్వు మంచి రచయితవైతే చక్కగా రాయి, నువ్వు బాగా పాడగలిగితే చక్కగా పాడు, నువ్వు చక్కగా బొమ్మలు గీయగలిగితే చక్కని బొమ్మలు గీ అంటూ మనలో ఉన్నటువంటి ప్రజ్ఞని బయటకు తీసుకొని వచ్చి విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములు మూడింటిని కూడా సుమారు 38 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ట్రైనింగ్ మనకిచ్చారు స్వామి. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శిక్షణ. మనకి రాముడు అంటే ఊరికే కోదండం పట్టుకున్న రాముడు కనపడ్డు. ధర్మస్వరూపుడైన రాముడు మన కళ్ళ ముందు, మన గుండెలలో నిలిపేట్టుగా స్వామి చెప్పారు రామకథారసవాహినిలో. తర్వాత భాగవత కథలన్నీ, భాగవత వాహిని చదువుతున్నప్పుడల్లా వ్యాస భాగవతం ఒకే ఎత్తు, పోతనామాచ్యుడు రాసిన పద్య సంకలితమైనటువంటి పోతన భాగవతం ఒక ఎత్తు, సత్యసాయి భగవానుడు రాసినటువంటి భాగవత వాహిని అది పరమోత్కృష్టమైనటువంటిది. భాగవతం చదువుతూ, భాగవత వాహిని చదువుతున్నప్పుడల్లా స్వామి శ్రీకృష్ణ పరమాత్మయ్య మన కంటికి గోచరిస్తారు. కారణం ఏమిటంటే ఆయన అదే గనక, అంతే. ఇక ఆ తర్వాత గీతావాహిని. చాలామంది భగవద్గీత మీద వ్యాఖ్యానం చేయని వాడు లేడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గర నుంచి ఇవాళ కాస్తో కూస్తో సంస్కృతం వచ్చినవాడు,
10 నిమిషాలు ప్రవచనం చేయగలిగిన వాడు కూడా భగవద్గీత మీద వ్యాఖ్యానం చేస్తే మనకి గౌరవము గుర్తింపు లభిస్తుందని ఆశపడే రోజులలో స్వామి అత్యంత సంక్షిప్తమైన, క్లుప్తమైన, సుందరమైన, కానీ అచ్చమైన, స్వచ్ఛమైన వాహిని స్వరూపంగా గీతని ఆవిష్కరించారు. గీతావాహిని చదివితే 18 అధ్యాయాలలో దాగినటువంటి, అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక రసాత్మకమైనటువంటి భావన, గరిమ మన చేతికి అందుతుంది. కాబట్టి విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞాన. ప్రజ్ఞాన అంటే ఇదిగో మనకి ఏది కావాలి, ఏది అక్కర్లేదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరి నుంచి దూరంగా ఉండాలి, ఏ పని ఎంత చేయాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనం వహించాలి, ఎంత మర్యాదగా ఉండాలి, ఎంత నిరాడంబరంగా జీవించాలి, ఎంత ఉన్నతంగా ఆలోచించాలి, ఇవన్నీ ఆ ప్రజ్ఞాన భూమికలో స్వామి ఇమిడ్చి ప్రిపేర్ చేశారు. ఈ సర్వసన్నద్ధమైనటువంటి సిద్ధత్వానికి శుద్ధత్వాన్ని కూడా జోడించారు స్వామి. ఆ శుద్ధత్వం ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ థాట్, చాలా ఇంపార్టెంట్. అది ప్రతి వ్యక్తికి కూడా దానిని స్వామి చాలా అలవోకగా చెప్పారు. అయితే చెప్పారు అంటే ఒక్కొక్కడిని కూర్చోబెట్టి ఓ ప్రవచనం చేసి, బోధ చేసి, ఇట్లా ఉండు అట్లా ఉండని చెప్పారా? లేదు అప్పుడప్పుడు ఒక ఉపన్యాసం ఇచ్చి ప్రభావితం చేశారా అంటే స్వామి ఈ రెండు ఎక్కువ చేయలేదు, చాలా తక్కువ చేశారు. మరి ఎలా నేర్పారు? ప్రాచీనమైనటువంటి ఒక గురుకుల విద్యా విధానంలో సర్వోన్నతుడైనటువంటి ఒక గురువు ఎట్లాగైతే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని దక్షిణామూర్తిని శంకర భగవత్పాదులు ఎట్లా వర్ణించారో అట్లాగే స్వామి తాము జీవిస్తూ తమ కదలికలు, మెదలికలు, చూపులు, చేతలు, తమ సంకల్పాలు, తాము సాధించిన విజయాలు, వీటన్నింటి ద్వారా ఇదిగో ఇంత సృష్టి చేయవచ్చును, ఇంత బాగా బతకవచ్చును, ఇంత హాయిగా ఉండవచ్చును, ఏమీ లేకపోతే అంతా హాయేనన్నారు స్వామి. అన్నీ ఉంటే హాయి ఏం లేదు, అంతా హానేనన్నారు. అందుకనే స్వామి ఆ సింపుల్ లైఫ్ ఎట్లా అంటే స్వామిని మనం చూస్తూ ఉన్నప్పుడు, స్వామి యొక్క కదలికల్ని మనం గమనించినప్పుడు, స్వామి యొక్క డిసిప్లిన్ని మనం గమనించినప్పుడు, స్వామి డ్రెస్ చేసుకునే విధానాన్ని చూసినప్పుడు, స్వామి తనను తాను కండక్ట్ చేసుకునే ఒక పరిస్థితిని చూసినప్పుడు, మనతో సంభాషించినప్పుడు స్వామి చూపే ఔదార్యము, స్వామి చూపే దయ, స్వామి చూపే కరుణ, వీటన్నింటినీ మనం గనక అర్థం చేసుకున్నటువంటి స్థాయి మనకున్నట్లయితే స్వామి అచ్చమైనటువంటి ఆచార్యుడు. స్వామి కేవల గురువు మాత్రమే కాదు. గురువు అంటే ఇది ఇట్లా ఉంది అని చెప్పేవాడు, ఈ దారిన వెళ్ళు అని చెప్పేవాడు, ఇట్లా వెళితే నీ స్వస్థానానికి నువ్వు చేరుతావని చెప్పేవాళ్ళు, వాళ్ళంతా గురువులు. లోక గురువులు, శోక గురువులు, మోహ గురువులు, నిషిద్ధ గురువులు, దీక్షా గురువులు, మంత్ర గురువులు, రకరకాల వాచక సూచక మోచక గురువులు, వీళ్ళందరూ ఒక ఎత్తైతే సత్యసాయి భగవానుడు కేవల గురువు కాదు, మరి ఎవరు? ఆచరించి చూపించారు గనక ఆయన ఆచార్య సత్తములైనారు. తాము ఏమి బోధించారో అట్లాగే జీవించారు, తాము ఏమి చెప్పారో అదే చేశారు, ఏమి చేయవలసి ఉన్నదో దాని గురించి మాత్రమే మాట్లాడారు. ఇది ఒక క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ భగవాన్స్ అడ్వెంట్. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈ నెమ్మదిగా వెళుతూ ఉన్నప్పుడు మనకన్నీ అర్థమవుతాయి. సుజ్ఞానం తెలుస్తున్నది, విజ్ఞానం తెలుస్తున్నది, స్కిల్ తెలుస్తున్నది. పని అవతలవాడు స్వామి డివోటీ కాని వాడు 6 గంటల్లో చేస్తే స్వామి ఆవరణలో స్వామితో కలిసి స్వామిని అర్థం చేసుకొని స్వామికి తనను తాను సమర్పించుకొని 6 గంటలదల్లా 6 నిమిషాల్లో చేసినటువంటి ప్రజ్ఞాస్వరూపాలను మనం చూశాం. అంటే భగవంతుడితో కూడి భగవంతుడికి ఈశ్వరార్పణ భావంతో చేసి సమర్పణ చేసి శరణాగతితో ఉండి వినయంతో గనక ఉన్నట్లయితే మన ఉపాధులు అంటే మన శరీరాల ద్వారా, మన దేహాల ద్వారా, అంటే మన ద్వారా స్వామి ఆపరేట్ అవుతారు. ఇది తెలియాలి అంటేనే మనకు కావలసినది విజ్ఞానం వలన స్వామి అర్థం కారు. 4 పద్యాలు కవిత్వం రాస్తే స్వామి అర్థం కారు, అది ఆయన స్వరూపం కూడా కాదు. అలాగే సుజ్ఞానం, మంచి చెడులు ఉంటే మోరల్ కాండక్ట్, నైతికత ఏర్పడుతుంది. ప్రజ్ఞానం వలన ఇదిగో సులువుగా పనులు చేయగలుగుతాం. మరి అసలు తెలివి ఎక్కడ ఉన్నది? ఆత్మజ్ఞానం ఎక్కడ ఉన్నది? దీనికి ఇందాక చెప్పినట్లుగా స్వామి పిన్న వయసులోనే ఆత్మవిచార ధారణి ఆత్మారామంలో మనకు ఆవిష్కరించి చెప్పేశారు.
తర్వాత అంత తీవ్రంగా మళ్ళీ మనకు చెప్పల. ఎందుకనంటే దానిని అందుకోగలిగిన వాళ్ళందరూ కూడా చాలా తొందరగా స్వామి దగ్గరకు వెళ్ళారు. ఆ జనరేషన్ అంతా వెళ్ళింది. తర్వాత అది ఎక్స్పాన్సివ్ అయిపోయింది, చాలా పెద్దదైపోయింది. కాబట్టి ఆ రోజున వచ్చిన వాళ్ళు అందుకోగలిగిన వాళ్ళకి దానిని అందించి దాని నుంచి నెమ్మదిగా ఈ భౌతిక స్థాయి నుంచి ఆదిభౌతిక స్థాయికి, ఆదిభౌతిక స్థాయి నుంచి అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిలోకి స్వామి మనల్ని ప్రస్థానం చేయించారు, నెమ్మదిగా తీసుకుని వెళ్ళారు. ఈవేళ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సాధారణంగా స్వామితో గడిపిన క్షణాలను కానీ సందర్భాలను కానీ ఏనాడు పబ్లిక్గా నేను అన్నడు చెప్పలేదు, ఇంతవరకు చెప్పలేదు. కానీ ఈవేళ ఒక విషయం చెప్పాలి. 1962లో నేను స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు నా వయస్సు 12 ఏళ్ళు. నా స్వామి చుట్టూ ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు అంతే. స్వామి వరండాలో సెంటర్లో నేల మీద కూర్చున్నారు. కాసేపు అయిన తర్వాత మా అందరినీ చూస్తూ, అందరిలో చిన్నవాడిని నేనే, అందరినీ చూస్తూ ఏం కావాలి అని అడిగారు. ఎవరు ఏం మాట్లాడలే ఆ డిసిప్లిన్ వల్ల. కానీ స్వామి నెమ్మదిగా భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్పారు, ఈవేళ చెప్పుకోవాలి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అన్యచింతన లేకుండా అనన్యమైనటువంటి ఏకచింతనతో నాతో అంటే ఆత్మతో భగవంతుడితో కూడి ఉంటారో, ఆ కూడి ఉండటంలో కూడా తేషాం నిత్యాభియుక్తానాం, కాసేపు ఉండి మళ్ళీ ఏడాది తర్వాత చుట్టం కాదు, ప్రతి క్షణము ప్రతి శ్వాసలో ప్రతి నిశ్వాసలో కనురెప్ప దిగి మళ్ళీ కనురెప్ప ఎత్తే వరకు ఉండే ఆ నిమేష కాలంలో కూడా ఎవరైతే నాతో ఉంటారో తేషాం నిత్యాభియుక్తానాం వాళ్ళ యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యోగము క్షేమము నేను వహిస్తాను అని ప్రమాణం. ఇది ఎవరి ప్రమాణము? యోగీశ్వర కృష్ణుడి యొక్క ప్రమాణం. దానినే సత్యసాయి భగవానుడు కలియుగానికి అనుసంధానం చేస్తూ భగవద్గీతని ఇలా చదవండి, భగవద్గీత కృష్ణుడు చెప్పినట్టుగా కాక ఆత్మ చెప్పినట్టుగా, ఒక పరమాత్మ ఒక జీవాత్మకు బోధించినట్టుగా అంటూ సుమారుగా 3 రోజులు 48-50 నిమిషాలు స్వామి అనర్గళమైన అద్భుతమైన ఉపన్యాసాలతో మా అందరికీ కూడా భగవద్గీతని పరిచయం చేశారు. అంటే జ్ఞాన వరదాయి ఎప్పుడైనారు అంటే 12వ ఏట నువ్వు కనుక్కునే ఈ భౌతిక పదార్థ విజ్ఞానం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, లాంగ్వేజెస్ ఇది మాత్రమే కాదు, దీనిని మించి ఒక అధ్యాత్మ శాస్త్రం ఈ ప్రపంచంలో ఉంది. ఈ ప్రపంచంలో ప్రధానంగా అది కేవల భారతదేశంలో ఉన్నది కనుక ఆధ్యాత్మికతని కథలుగా, మూఢత్వంగా, పాండిత్య ప్రదర్శనగా, అహంకారంగా కాక విశ్లేషణాత్మకంగా, వివేచనాత్మకంగా, చింతనాత్మకంగా, కానీ ఎక్కడా కూడా అసత్యం లేకుండా విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగిన ఒకే ఒక శాస్త్రము అధ్యాత్మ శాస్త్రం, అది ఈ దేశంలోనే ఉన్నది. అధ్యాత్మ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవుతాడు అని అంటూ ప్రతిదానిని ఒక భగవద్గీత కానీ, ఒక రామాయణం కానీ, ఒక భజగోవిందం, ఉదాహరణకి సత్యసాయి భగవానుడికి శంకరవాంగ్మయం మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ వల్ల భజగోవిందాన్ని తెలుగు చేసి స్వయంగా పాడారు. అంటే ఒక విజ్ఞాన భూమిక నుంచి అధ్యాత్మ భూమికలోకి ఆ ట్రాన్సిషన్ పరమాద్భుతంగా సాగించారు స్వామి. అయితే ఈ ఆత్మజ్ఞానం గనక తెలుసుకోకపోయినట్లయితే ఏమవుతుంది? ఇవన్నీ మన కెమిస్ట్రీ వచ్చు, దీంట్లో డాక్టరేటు, దాంట్లో డాక్టరేటు, దీంట్లో డిగ్రీలు, దీంట్లో బిరుదులు అన్నీ ఏర్పడ్డాయి కదా, ఇంకా ఏం కావాలి అనుకునేవాడికి స్వామి తమ చిన్నప్పుడు చెప్పిన పద్యం వేళ మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఆ స్వామి యొక్క ఆ వయస్సులో ఏ గురువు ఇటువంటి పద్యం చెప్పల, స్వామి మాత్రమే చెప్పారు. దేహము పంచభౌతికము కూలక తప్పదెప్పుడు దేహి నిరామయుండు గణుతింపగా దేహియే దేవదేవుడవు అన్నారు స్వామి. ఏ దేహాన్ని, ఏ సౌందర్యవంతమైన దేహాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావో, ఏది నిత్యము సత్యము శాశ్వతమని నేను 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 అని అనుకుంటున్నావో, దేనిని చూపించి నా వల్ల ఇది జరిగిందని నీవు అహంకరిస్తున్నావో, ఇది కూలక తప్పదెప్పుడు, ఏదో ఒక్కరోజు కూలిపోతుంది. నిజానికి
మరి ఎక్కడ ఎవరు మనము అని గనకంటే సనాతనమైనటువంటి దేహి, సనాతనమైనటువంటి పరమాత్మ నీయందే ఉన్నాడు. గణితింపక ఆ దేహియే దేవదేవుడు. దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయు పనుల యందు తగిలి ఉండు. ఇవన్నీ స్వామి మాటలే. భగవంతుడు ఎక్కడున్నాడు? మనం ఎవరి పట్లనన్నా జాలి చూపిస్తే ఆ క్షణాన మనలో భగవంతుడు ఉన్నాడు. ఎవరి ఇబ్బందినైనా మనం కనిపెట్టగలిగినట్లయితే అది నైతికతతో కూడినటువంటి జ్ఞాన సంపత్తి. కాబట్టి జ్ఞానాన్ని, ఈ విజ్ఞానాన్ని, సుజ్ఞాన ప్రజ్ఞానాల అన్నింటినీ కూడా కలబోసి స్వామి జ్ఞానైక స్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకో. ఇది కేవలం రమణ మహర్షి మాత్రమే చెప్పలే, స్వామి కూడా చెప్పారు. నేనెవరు అనేటువంటి ప్రశ్న మనం కూడా వేసుకోవాలని చెప్తూ స్వామిని గురించి అనేకమైనటువంటి భావాలు మనకు కలిగినప్పుడు ఈ జ్ఞానాన్ని ఎలా ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, కొంతమందిని మనం గుర్తించగలుగుతాం, కొంతమందిని మనం గుర్తించలేం, వాళ్ళు గుప్తంగా ఉండిపోతారు. నరనారాయణ గుహాశ్రమానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని గనక మీరు చదివినట్లయితే ఒక ఆధ్యాత్మిక పిపాస ఉన్నటువంటి సాధకుణ్ణి స్వామి ఎట్లా గైడ్ చేస్తారో మనకు అర్థమవుతుంది. రెండవది, జ్ఞానము అంటే మనమంతా శాస్త్రాలు, పద్యాలు, శ్లోకాలు, మాటలు, ఇదిగో ఇట్లా మాట్లాడటం ఇదంతా జ్ఞానం అనుకుంటాం. ఇది జ్ఞానం కాదు, దీని పరిధి చాలా చిన్నది. అసలు జ్ఞానం ఏమిటంటే మౌనంలోనే ధ్యానం ఉన్నది, ధ్యానంలోనే ధియానం ఉన్నది, ధియానంలోనే అంతరంగ స్పర్శ ఉన్నది, అంతరంగ స్పర్శలోనే నేనెవరు అన్న ప్రశ్నకు నేను ఆత్మను అన్న జవాబు మన యందే ఉన్నది. దానికి పెద్దగా తలలు పగలగొట్టుకొని ఎంతో శోధించి సాధించవలసిందేం లేదు. నేను ఎవరు అని ప్రశ్న వేస్తే ఈ దేహం వచ్చింది కనుక దీనికి ఎవరో పేరు ఇచ్చారు కనుక అదే మనదనుకున్నాం. తర్వాత డిగ్రీలు అవన్నీ సంపాదించాం, ఆస్తులు ఇవి ఏవి మనవి కావే. మన దేహమే మంది కాదు. కానీ ఏది మనది అంటే మనది అంటూ లేదు, మనము అంటూ ఉన్నాం. ఇది చాలా కీలకమైన మాట, స్వామి వాడిన మాట. మనది ఎక్కడున్నది బంగారు? ఉన్నదంతా మనమే. ఆ మనము అంటే ఆత్మే. అందరి యందున్నటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఆవహించి ఆవేశించి ఉన్నటువంటి ఈ ఆత్మస్ఫురణ ఏదైతే ఉన్నదో అదే నిజమైనటువంటి అసలైనటువంటి జ్ఞానము. జ్ఞానాదేవతు కైవల్యం. శంకర భగవత్పాదులు చెప్తారు, అటువంటి జ్ఞానాన్ని పొందటమే కైవల్యము. అది పొందనంత వరకు ఉన్నదంతా వైకల్యమే. వైకల్యం అంటే ఏమిటి? అహంకారం, మమకారం పెద్ద వైకల్యం. ఇట్ ఇస్ ఎ డిజార్డర్, ఇట్స్ ఎ మెంటల్ డిజార్డర్. బ్లోటెడ్ ఈగోలో నుంచి వచ్చేటువంటి ఒక పెద్ద ఎబరేషన్ అది. వీటన్నింటినీ కూడా దాటి నేను అఖండమైనటువంటి చిద్ఘనమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావనలో నిలకడ చెందటమే అచ్చమైనటువంటి జ్ఞాన స్వరూపమని, అటువంటి జ్ఞాని ఈ లోకంలో ఎలా ఉండాలి? జ్ఞాని అయిపోతే పనులే ఉండవు అనుకుంటాం, జ్ఞానికే ఎక్కువ పనులు ఉంటాయి. ఆ పనులు మనకంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు జ్ఞాని. ఎట్లా? ఉదాహరణకి స్వామి చూడండి, అనేక కార్యక్రమాలు చేపడతారు, సంకల్పిస్తారు. సంకల్పించి వారు స్వయంగా చెయ్యరు, మనందరి యందు ప్రవేశించి మన చేత చేయిస్తారు. తాను నిర్లిప్తులై, నిరామయులై, నికేతనులై, నిరంజనులై, పూర్ణులై, అత్సమై, స్వచ్ఛమై, ఆనందమై హాయిగా ఉంటారు. మనందరినీ కూడా దాని యందు ప్రవేశింపజేసి మనకు ఒక యోగాన్ని, అవకాశాన్ని కల్పించి పరమోన్నతమైనటువంటి మానవ స్థాయిని పెంచుతూ మాధవీయమైనటువంటి స్థితిలోకి మనం నడిపిస్తారు. అది నిజమైనటువంటి కైవల్యం, అది నిజమైనటువంటి జ్ఞానం. కైవల్యం రావాలంటే దానాలు, యజ్ఞాలు, వ్రతాలు, ఊరేగింపులు, వేడుకలు, జాతరలు ఇవి కాదు. కావలసింది నిర్మలమైన, నిష్కల్మషమైన, స్వచ్ఛమైనటువంటి ఒక ఆత్మనిష్టతో, మనీషతో ఎవరైతే భగవత్ ప్రీతి కోసం అంతయున్ ఈశ్వర ప్రీతికే అని ఎవరైతే తమ సంకల్పాలని ఆచరణాత్మకం చేస్తారో, ఎవరు యాక్చువలైజ్ చేసిన దానిని ఈ ప్రపంచానికి ఇస్తారో అది అచ్చమైనటువంటి జ్ఞానానికి ఒక్క ఉదాహరణ. అందుకే స్వామి సత్య వివేచన గరిమమై సంన్యాసిత శ్వాసమై నిత్యంబు ఆశ్రిత బృందవందిత సుధా నిశ్యందత ద్రూపమై సత్యాఖ్యా శుభద సదా సుఖదమై సౌజన్య సంవాసమై
అత్యంతామలమాత్మజ్ఞానమను నీ ఆదేశమే దిక్కిలన్. స్వామి, సత్యమేమిటి, అసత్యమేమిటి, వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ అన్రియల్, ఈ రెండింటిని, ఏది ఆత్మ ఏది అనాత్మ, వీటన్నింటినీ కూడా నిత్యానిత్య వివేచనతో నీవు గనక దానిని అర్థం చేసుకున్నట్లయితే నీ శరీరమే బుద్భుతము, నీ శరీరమే అశాశ్వతము. కానీ నీ ఎందున్నటువంటి దేహి ఆత్మ ఏదైతే ఉన్నదో అది అఖండమై, అవ్యయమై, అచ్యుతమై, నిరంతరాయమై జన్మ జన్మాంతరమైనటువంటి సంస్కారధారలను మోసుకుంటూ అనేక దేహాలను ధరిస్తూ అనేక జన్మాలను వహిస్తూ మానవ జీవితం సాగుతుంది గనక ఒకానొక జీవితంలోనైనా ఎప్పుడైనా జ్ఞానం వైపు అడుగు వేయండి అని చెప్పినది భగవాన్ శ్రీ సత్యసాయి. దీనిని స్వామి భగవద్గీతలో ఒక శ్లోకానికి సమన్వయం చేస్తూ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నారు. ఎన్ని జన్మలు ఇప్పటి వరకు ఎత్తి వచ్చారో ఎవరికి లెక్కే లేదు. కానీ ఈ జన్మలో జ్ఞానం అంటే ఏమిటి, తత్వం అంటే ఏమిటి, భగవంతుడిని తెలుసుకోవటం అంటే ఏమిటి, అసలు భగవంతుడంటే ఏమిటి, ఈ భగవంతుడు ఉన్నాడా లేడా, ఈ కనిపిస్తున్న చరాచరమైన భౌతిక ప్రపంచమంతా ఏమిటి, దీని స్థూల స్వరూపం ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్నించగలిగిన ఒకనొక శక్తిని ఉపనిషత్తులు ఎట్లా మనకు భారతీయ ఆత్మగా ఒక నిర్దేశం చేసినాయో స్వామి కూడా అత్యంతామలము ఆత్మజ్ఞానమును నీ ఆదేశమే దిక్కిలన్. ఈ ప్రపంచంలో మనకేమిటి దిక్కయ్యా అంటే పిహెచ్డీలు, డిగ్రీలు ఇవి రావటం కాదు. అవి వస్తాయి, ఎలాగూ వస్తాయి. కాస్త 4 మాటలు బ్రహ్మాండంగా మాట్లాడితే ఎవడో బిరుదిస్తాడు, ఓ కాశ్మీర్ శాలువా కప్పుతాడు. అవన్నీ ఉండే వస్తువులా? బిరుదులన్నీ కాలగర్భంలో కలిసిపోవా? ఈ మాట్లాడిన, ఈ అనుభవించిన, ఈ అన్వేషించిన, ఈ సాధన చేసిన, ఈ శోధన చేసిన ఈ జీవి పర్మనెంట్గా ఉండబోతున్నాడా? శాశ్వతుడు కాలే. అశాశ్వతమైనటువంటి శరీరంలో శాశ్వతమైనటువంటి దేహిని భరిస్తున్న, అంటే మోస్తున్న, నిలబెట్టుకోగలిగిన స్థాయి ఒక్క మానవుడికి మాత్రమే ఉన్నది. కనుక ఈ మానవ జన్మని వృధా చేసుకోవద్దు. దీనిని ఇందాక చెప్పిన విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాలతో పాటు ఈ జ్ఞానైక స్వరూపంగా అత్సంగా స్వచ్ఛంగా స్పష్టతగా మీరు గనక గ్రహించుకోగలిగినట్లయితే జీవితం నందనారామమై భాషిస్తుంది, జీవితం బృందావనమై తోస్తుంది, జీవితం అంతా మహాకృష్ణ సంగీతమై తోస్తుంది. కృష్ణ సంగీతం అంటే ఉదాత్త అనుదాత్తాలుంటాయి, ఎత్తుపల్లాలుంటాయి, వైఫల్యాలుంటాయి, విజయాలుంటాయి, అశాభంగాలుంటాయి, చీకటి వెలుగులుంటాయి, జయాపజయాలుంటాయి. వీటన్నింటినీ కూడా సమదృష్టితో అర్థం చేసుకొని జీవించగలిగినటువంటి అసలైనటువంటి స్పృహ లేదా వివేకము లేదా విచక్షణ, ఇదంతా కలిపితే జ్ఞానము అన్నారు. శాస్త్రజ్ఞానం అంతా శాస్త్ర విజ్ఞానం మాత్రమే. కానీ మనమెవరో మనం తెలుసుకోవటానికి అది పరమచరమ స్థాయి గనక మనం కేవల ఆత్మస్వరూపులంగా భావన చేస్తూ మనల్ని మనం గనక చక్కగా అర్థం చేసుకొని జీవించగలిగినట్లయితే ఈ ప్రపంచంలో భక్తిమయంగా, కర్మాత్మకంగా, జ్ఞానమయంగా, జ్ఞానస్వరూపంగా కనిపిస్తున్న ప్రతి వస్తువు యందు ఒక ఉదాత్తమైనటువంటి భావనని, అలాగే మనం ఉపాసిస్తున్నటువంటి దేవీ దేవతల యొక్క మూలాలన్నింటినీ కూడా మనం గ్రహించగలిగితే మనం చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా అనుష్ఠానంగా భావించగలిగినట్లయితే కర్మ భక్తి జ్ఞానయోగాల మహాత్రివేణి మన జీవితం. ఈ 3 ఎక్కడో పుస్తకాలలో లేవు. ఏ కర్మ చేసినా స్వామి ఒకసారి అన్నారు, కష్టం వచ్చింది అని ఎందుకు ఏడుస్తారు, ప్రతి కష్టాన్ని ఒక కర్మనిష్టగా మార్చుకోండి. అది ఎందుకు వచ్చింది అని కాదు, దీన్ని ఎలా అధిగమించాలో నేర్చుకోండి. కష్టమా వచ్చింది, పులెల్లే వచ్చింది, తప్పించుకోవటం ఎట్లా, లేదా దానిని జయించడం ఎట్లా, దానికి మానసికమైనటువంటి దౌర్బల్యాలు వైక్లభ్యాలు వదిలిపెట్టి ఒక ధిషణ, ఒక గాంభీర్యము, ఒక అంతఃశక్తి, అన్నింటినీ మించి దైవానుగ్రహము ఇవన్నీ గనక కలబోసుకొని ఉన్నట్లయితే మరణమే ఒక్క అడుగు వెనక్కి వేస్తుందన్నారు స్వామి. అది మృత్యువుని జయించినటువంటి భావన. మృత్యువుని జయించగలిగిన వాడెవడు లేడు. పాంచభౌతిక దేహంతో వచ్చిన అవతారమూర్తులు కూడా తమ దేహాన్ని వదిలిపెట్టవలసిందే. ఇక మామూలు సాధారణమైన జీవాత్మకుల పరిస్థితి ఏమిటంటే ఆ సత్యం తెలుసుకొని యాదార్థికమైన
అబ్సల్యూట్ రియాలిటీ అంటాం. దాని ప్రకారం జీవించడమే సర్వోన్నతమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొందటానికి స్వామి ఒక మార్గాన్ని మనకు చెప్పారు. ఏది? వివేకము ప్లస్ విచక్షణ ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన. ఆ వివేకము ఏమిటి అంటే ప్రపంచంలో ఎవరితో ఎప్పుడు ఎట్లా మెలగాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎంత ఆచితూచి మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు సత్యాన్ని మాత్రమే ఎట్లా ఆవిష్కరించాలి, జీవితం ఇచ్చేటువంటి ఒత్తిళ్ళు, విసిరే సవాళ్ళు, అది చూపించేటువంటి ఆకర్షణ వలయాలు, వీటన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి ఒక విచక్షణ మన గనక ఉన్నట్లయితే ఈ రెండు కలిపితే అతడు జ్ఞాని అవుతున్నాడు. జ్ఞాని అనగానే ఆయనకి గడ్డాలు మీసాలు కాషాయాలు మనం కట్టద్దు, ఆయన జ్ఞాని కాడు. స్వామి చెప్పారు అవన్నీ వేషం కోసమే తప్ప ప్రయోజనం లేదు. కావలసినదంతా ఆత్మస్ఫురణ కావాలి. నీలో ఉన్నటువంటి చైతన్యమే ఆత్మ. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడగలవా? నీతో ఎవడో మాట్లాడిస్తున్నాడు, వాణ్ణి గమనించు. పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయేని ఈ శరీరంబు నీదే. కన్ను మూయుట కన్ను విప్పుట నీవు కలుగకిట్లు. ఏతదధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమతనువు వాడు. ఆ వాడే మన ఎందున్నటువంటి ఆత్మ. అది బీజస్వరూపంగా ఉంది. అంగుష్ఠమాత్ర పురుషోత్తముడుగా ఉన్నాడు. మన కుడి చేతి బొటనవేలు పై కణుపు ఎంత ఉన్నదో అంతే అంగుష్ఠమాత్రమైన పురుషోత్తముడుగా ఉన్నాడు ఆయన. పురుషోత్తముడు అంటే పూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నాడు. పూర్ణ స్వరూపం ఏమిటి? స్వరూపం పోగా మిగిలిన అరూపమే స్వరూపం. నిజానికి స్వామి when he was in form, he was formless. Today we say Swami is formless, but according to me is in full form. కాబట్టి ఆనాడు ఫామ్ గా కనిపించిన స్వామిని ఫామ్లెస్ గా చూశాము. ఈనాడు ఫామ్లెస్ గా ఉన్న స్వామిని ఫామ్ గా చూస్తున్నాం, రూపంగా చూస్తున్నాం. రూప అరూపాలు రెండు దేహానికే, తలపులకు లేవు, భావనకు లేవు. ఇదంతా కూడా ఒక విజ్ఞాన సేముషిలో నుంచి వచ్చేటువంటి మహోదారమైనటువంటి ఒక భావధార. వీటన్నింటినీ కూడా స్వామికి మనం సమన్వయం చేసుకోవాలి. ఇప్పటికే 95 సంవత్సరాలు మనకి గడిచిపోయింది. ఈ 95 సంవత్సరాలలో స్వామిని డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా, లేదు అపరోక్షంగా ఎన్నెన్నో అనుభూతులు మనం పొందాం. కానీ ఇంకా భూమండలం మీద మనం మిగిలి ఉన్నాం. ఇవాళ స్వామికి 95 సంవత్సరాల జయంతి ఉత్సవం కాదిది. ఇవాళ మనం పునర్వికాసం జరగటానికి, ఒక పునర్నవం ప్రారంభం కావటానికి, సత్యసాయి భగవానుడు ప్రబోధించినటువంటి అపురూపమైనటువంటి భారతీయమైనటువంటి ఆధ్యాత్మికమైన విజ్ఞానాన్ని మన నిత్య జీవితంలో అనుష్ఠాన యోగంగా ఎలా మార్చుకోవాలో కాస్త ఆలోచించుకోవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే అదలించటానికి స్వామి దేహంగా లేరు, కానీ ఆలోచింపచేయటానికి, చింతనాత్మకమైనటువంటి భావనలు ప్రోధి చేయటానికి, మనల్ని మనం నిఖార్సుగా కండక్ట్ చేసుకోవటానికి విలువైన అనువైన అనేకమైన సన్నివేశాలను, సందర్భాలను స్వామి సృష్టిస్తూనే ఉంటారు మన ముందు. వాటన్నింటినీ కూడా మనం గమనించుకుంటూ ఉన్నట్లయితే స్వామి ఈవేళ మనకు అనుగ్రహిస్తున్నది అపరోక్షానుభూతి. ప్రత్యక్షంగా కాకుండా అపరోక్షంగా, ఇది సర్వోన్నతమైనటువంటి జ్ఞానస్వరూపం. ఈ జ్ఞానంలో ఏమున్నది? జ్ఞాని ఏం చేస్తాడు? జ్ఞానికి కూడా ప్రారంధాలు ఉంటాయా? జ్ఞానికి కూడా మనలాగా కొన్ని కష్టాలు సుఖాలు ఉంటాయా అంటే రమణ మహర్షి ఎలా చెప్పారో స్వామి కూడా ఒక మాట అన్నారు. ఎందుకుండవు? నిజానికి ఒక జ్ఞాని ఈ లోకంలోకి వచ్చేటప్పుడు తనకు అక్కరలేని దేహాన్ని తాను మోసుకొని వస్తున్నాడు. తన ఇష్టానిష్టాలతో పని లేకుండా జన జగత్తుల కోసం ఆ శరీరాన్ని రోజు మోస్తున్నాడు. తనకు అక్కరలేదు అనుకున్నప్పుడు పౌర్ణమి నాడు పాము కుబుసాన్ని పొదలలో వదిలిపెట్టినట్టుగా నికామంగా, అనాయాసంగా, సునాయాసంగా, ఏ రకమైన బాధ, భయము, ఏదో పోతున్నదనేటువంటి వ్యాకులత లేకుండా తనను తాను ప్రపంచం నుంచి నిష్క్రమణం చేస్తున్నాడు. కనుక జీవుడి యొక్క మరణానికి నిర్యాణము అని పేరైతే అవతారమూర్తుల యొక్క నిష్క్రమణకి నిర్వాణము అని పేరు. నిర్వాణము అంటే మళ్ళీ అదే రూపంలో వాళ్ళు రారు, మళ్ళీ అదే భావంతో రారు, మళ్ళీ వస్తారు, అవతారమూర్తులుగా వస్తారు. రాముడు వచ్చినట్టు కృష్ణుడు రాలేదు, కృష్ణుడు వచ్చినట్టు దత్తుడు రాలేదు,
దత్తుడు వచ్చినటువంటి అనేక దత్త స్వరూపాలలో ప్రప్రథమ సంపూర్ణ దత్తావతారమైనటువంటి షిరిడీ సాయినాథుడు వచ్చినట్టు మరొకడు రాలేదు. సత్యసాయి భగవానుడు వచ్చి మనందరితో ఉండి మనందరికీ అవకాశాన్ని ఇచ్చి వారు కూడా అవతార పరిసమాప్తి చేసిన తర్వాత మళ్ళీ అలాగే రారు, వస్తారు. కానీ అవతార స్ఫూర్తి వేరు, ఆ ఆస్పెక్ట్ వేరు, ఆ డైనమిక్స్ వేరు, ఆ డైమెన్షన్స్ వేరు. ఆనాడు అది ఏమి బోధిస్తుందో మనకు తెలియదు. కానీ అది వచ్చేదాకా మనం ఉండాలి. ఉన్నాం కనుక మనకున్నటువంటి శేష జీవితాన్ని మనం జ్ఞానమయం చేసుకోవాలి. జ్ఞానమయం అంటే విచక్షణ. విచక్షణలో ఈ జ్ఞానంలో రెండు విశేషాలు ఉన్నాయి. కేవల లౌకిక జ్ఞానం కూడా అవసరమే. స్వామి చెప్పారు, ఏ పని చేయలేని వాడు ఒకడు ఉంటాడు. ఏ పని వాడు చేయలేడు, కానీ అందరికీ చెప్తాడు అన్ని పనులు నేను చేయగలనని చెప్తాడు. వాడు గజ దొంగ. వీడు చాలా పనులు చేయగలడు, కానీ నేను ఈ పని చేయగలను అని చెప్పడు. పని చేయవలసి వస్తుందని వీడు దొంగ అన్నాడు. అంటే ఈ దొంగలు గజ దొంగలు ఎక్కడ ఉన్నారు? ప్రపంచంలో లేరు. వాళ్ళు దోచుకునేది మన ఇంట్లో ఉన్న డబ్బు పట్టుకెళ్తారు, బియ్యం బస్తా పట్టుకుపోతారు. మనల్ని దోచేస్తారు. వాళ్ళు మనలో ఉన్నటువంటి సంస్కారాన్ని దోచేస్తారు. మనల్ని ఏ రకంగానూ ఏమీ లేని వాళ్ళుగా చేస్తారు. కనుక జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త 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 అన్న శంకర భగవత్పాదుల దాన్నే సత్యసాయి భగవానుడు చాలా అందంగా, మిమ్మల్ని మీరు ఎప్పుడూ సమీక్షించుకోండి, మీ లోపాలు మీరు ఎరగండి. ఎందుకంటే అవతల వాడు వచ్చి మనలో లోపం చెప్తే మనం అంగీకరించాం. ఎందుకంటే మన అహం మనని అంగీకరింపని చేయనివ్వదు. అవును, నాలో పొరపాట్లున్నాయని అంగీకరించిన వాడు లేడు భూమి మీద. కాబట్టి ప్రధానంగా అధ్యాత్మ సాధనలో, ఎందుకంటే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ స్వామి పెట్టిన నాడు, దానిని ఇన్స్టిట్యూషనలైజ్ చేసిన నాడు, దాని యందు మనందరికీ ఒక అవకాశం ఇచ్చిన నాడు ఆయన సంకల్పం ఒక్కటే, మీరంతా పూర్ణ మానవులుగా జీవించండి. అసంపూర్ణమైన అసంతృప్తమైన మానవులుగా మీరు ఉన్నట్లయితే ఇక్కడికి రండి, పూర్ణ మానవులు కండి. దీనికి ఒకే ఒక్క మార్గం సేవా మార్గం, వేరే లేదు. కలియుగంలో ఏదో ఒకప్పుడు నాస్తి నాస్తి కలవు నాస్తి హరినామ వినాగతి, రామనామ జపం చేస్తే అంతా అయిపోతుందని చెప్పారు. అంటే ఆనాటి జనానికి, ప్రజలకి మీరు హాయిగా మీరు శాస్త్రాలు పురాణాలు మీకు నోరు తిరగదు, ఏదో రామకృష్ణ అనుకోండి అని చెప్పారు, దోషం లేదు. కానీ ఈవేళ రామకృష్ణ అని లోపల అనుకోవాలి. అందుకే స్వామి వాడిన పదం అద్భుతమైన పదం, దిల్ మే రామ్ హాత్ మే కామ్ అన్నారు స్వామి. చేతిలో పని చేయాలి, కనురెప్ప వాలేదాకా మనం కర్మజీవులమే ఇచ్చాం. కర్మానుబంధి మనుష్యలోకే. అసలు మానవ జన్మ వచ్చిందే కర్మానుష్ఠానానికి వచ్చింది. ఈ కర్మానుష్ఠానాన్ని ఆనందంగా, అలసట లేకుండా, అవిశ్రాంతంగా, అవిరామంగా, అనాహతంగా మనం గనక చేస్తూ వెళ్ళినట్లయితే అదే స్వామి చేసిన పని. మనందరినీ సేవలోకి రండి, సేవలోకి రండి, సేవలో నుంచి నిర్వాణ స్థితి. నిర్వాణం అంటే మోక్షం, మోక్షం అంటే మరణానంతర సుఖం కాదు. నిర్వాణము అంటే ఇక్కడ ఉండి మనం ఉండగానే ఈ ఉన్నదంతా మనకెంత అవసరమా, మనకున్న దాంట్లో ఇంకోటికి ముద్ద పెడదాం అనేటువంటి భావంతో 10 మందితో కూడి చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆ టీమ్ స్పిరిట్ అని వేళ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. దానిలో స్వామి చేసింది టీమ్ స్పిరిట్ మనకి ఇవ్వలే, స్పిరిచువల్ టీమును తయారు చేశారు. ఆ స్పిరిచువల్ టీంలో అహానికి తావు లేదు, పోలికలకు తావు లేదు, అహంకారానికి తావు లేదు, మమకారము మమత్వము కట్టుబాటు తప్పనంత వరకు చక్కగా ఉండాలి, ప్రేమ ఉండాలి, అన్కండిషనల్గా మనం అందరినీ ప్రేమించాలి. ఇవన్నీ కూడా జ్ఞానంలో భాగాలే. మనం జ్ఞానం అనగానే ఏదో అందని మావి పండు మనం అందుకోలే. ఎవరో పండితులు కాస్త పెద్దగా మాట్లాడేవాళ్ళు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి కానీ మనకు జ్ఞానం ఎందుకు అనుకుంటాం. జ్ఞానము అంటే మనం బతుకుతున్నటువంటి నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతిరోజు పుట్టేటువంటి 24 గంటలు దానిని మనం స్పిరిచువలైజ్ చేసుకోవాలి. ఈక్వానిమిటీ, ఈక్విలిబ్రియం, ఈక్విపాయిజ్ అనే ఈ 3 మాటలతో, అంటే సమత్వం ఉండాలి. కష్టం రాని వస్తే వచ్చింది ఎన్నాళ్ళు ఉంటుంది, అది చుట్టంలో వస్తుంది పోతుంది. సుఖము అంతే, వచ్చే ఎక్కువ కాలం ఉండదు, దాని వెనక పొంచి ఉంటుంది. దాన్ని అంటారు కదంబవనంలోకి వెళ్ళినా జీవుడు, అంటే అత్యున్నతమైన స్థాయి కదంబవనంలోకి వెళ్ళటం అంటే. అక్కడికి వెళ్ళినా ఒకటి తొంగి చూస్తుంటుందట. మనందరం ఆయన కదంబవనం దాకా వెళ్ళాడు మహాత్ముడు అంటాం, కానీ వాడిలో ఒకటి తొంగి చూస్తూ ఉంటుంది. మీరు బివేర్ ఆఫ్ దట్ అని స్వామి కాషన్ చేశారు. ఏమిటదంటే మనోమృగము అన్నారు స్వామి. మనస్సు అనేటువంటి ఒక దున్న,
స్వామి మాట్లాడిన పదం. ఒక దున్నపోతు, ఒక మృగం మన లోపల ఉంటుంది. అది పులిలా ఉందా, పిల్లిలా ఉందా, ఇంకోలా ఉందంటే ఎవడెవడి భావాన్ని బట్టి అది ఉంది. కానీ అది ఉంది. కదంబవనం దాకా వెళ్ళిన వాడు కూడా మనోభ్రాంతులకు గనక లోనైనట్లయితే వెళ్ళి ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు స్వామి. మీరు దేనిని ఆశించి పెనెన్స్ చేస్తున్నారు? ఈ జపధ్యానాదులన్నీ దేనికి చేస్తున్నారు? మీ జీవితము, మీ ఆలోచన, మీ భావన, మీ కర్మలు, మీ భక్తి, మీ యోగము, సంయోగము ఇవన్నీ కూడా ఈ ప్రపంచానికి అక్కరకు రానప్పుడు ఇవన్నీ నీ దగ్గర ఉండి కూడా ఏమి ప్రయోజనం అని చెప్తూ వీటన్నింటినీ కూడా దానికి ఒక రూపాన్ని తీసుకొని సేవ అనేటువంటి ఒక పేరు పెట్టుకొని మీరు ప్రపంచంలోకి సేవామూర్తులుగా, సేవాకృతులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని వెళ్ళండి. అది అన్కండిషనల్ సర్వీస్, అవ్యాజమైనటువంటి ప్రేమతో, ఏ రకమైన బంధన నిబంధన లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని గనక మనం చేయగలిగినట్లయితే అది అపూర్వం. ఈ సేవాభావానికి, ఈ సేవ అనేటువంటి ఒక రూపానికి స్వామి ఉపనిషత్తుల మూలంలో నుంచి మనకి తీసి మనకి చెప్పారు. నా కర్మణాన ప్రజయాన ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుహు. నువ్వు నీ కీర్తి, నీవు మరణించిన తర్వాత ఉండే బతుకే నిజమైన జీవితం. ఇప్పుడు ఊరికే మనం జీవించేది కాదు, ఇది మన బతుకు. ఇది ఎవ్రీడే నిద్రలేస్తాం, పడుకుంటాం, భోంచేస్తాం, ఎవరిని వస్తే మాట్లాడుతాం, సంపాదిస్తాం, ఖర్చు పెడతాం. ఇది బతుకు. జీవించటం అంటే ఏమిటని స్వచ్ఛమైన అచ్చమైనటువంటి జీవితాన్ని గడిపి ఏదో ఒక రోజున ఈ దేహాన్ని వదిలిపెట్టవలసి వచ్చి వదిలిపెట్టినా ఆ తర్వాత ప్రజల నాల్కపై, ప్రజల హృదయాలలో నీవు గనక ఉండగలిగినట్లయితే దానికి జీవితము అని పేరు పెట్టుకోండి. నో జీవితం నో మరణం విచిత్రం అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి స్థితిలోకి, న్యూట్రల్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి మీరు వెళ్ళండి. వెళుతూ మీరంతా కూడా చక్కగా ఈ జ్ఞానాన్ని, భారతీయమైనటువంటి విజ్ఞానాన్ని చక్కగా అధ్యయనం చేయండి, అర్థం చేసుకోండి, ఆచరించండి, అనుభవించండి, అనుభూతి చెందండి, కడగా విభూతి స్థాయికి వెళ్ళండి. ఇంత ప్రాసెస్ స్వామి చెప్పారు. నా కర్మణ, నువ్వు అద్భుతమైన చెరువులు దవ్వించాను, బావులు దవ్వించాను, బిల్డింగులు కట్టాను, దీనివల్ల నువ్వు అమృతపుత్రుడివి కావు. నా ప్రజయ, నాకు 1,00,000 మంది పరిచయం ఉన్నారు, నాకు ఐఎమ్ వెరీ పాపులర్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అనుకున్నామా? ఎవరు అక్కడికి వస్తారు? 1,00,000 మంది మనకు తెలిస్తే, అందులో 10,000 మందికి కొంత ఎక్కువ తెలిస్తే, 100 మందికి బాగా తెలిస్తే, 10 మందికి సుమారుగా అంతా తెలిస్తే, ఏ ఒక్కరిద్దరికో తెలియవలసినదంతా తెలిస్తే, ఎన్ని అయినా మనం ప్రాణం వదిలిపెట్టేటప్పుడు మనతో ఈ 1,00,000 మందిలో ఒక్కడు మన పక్కన ఉండడు. మరి ఎవరుంటారు? సహచర ప్రాణాహ అన్నారు శంకర భగవత్పాదులు. నీ 5 పంచ ప్రాణాలు నీ యందు ఏదైతే ఉన్నదో ఆ 5 ప్రాణాలు నీ యందు స్నేహితులుగా కూర్చొని ఉన్నాయి. అవే వెళుతున్నాయి. ఆ 5గురు మన నుంచి వెకేట్ చేస్తే వీఆర్ మోర్ దాన్ డెడ్, వీఆర్ డెడ్ అంతే. కాబట్టి ఈ కనిపిస్తున్నదంతా కొన్ని వేల మంది, మనం ఇవాళ అంటాం లైక్స్ ఎన్ని, డిస్లైక్స్ ఎన్ని, ఎంతమంది విన్నారు? ఒక్కడు విననివ్వండి చాలు. ఎంతమంది విన్నారు కాదు, విన్నదాన్ని అర్థం చేసుకున్నారా? అనుభవరాహిత్యం లేకుండా ముందు ఆచరించారా? తర్వాత అనుభవాన్ని పొందారా? నిజాయితీగా ఆచరించారా? అప్పుడు వాడు విభూతి స్థాయికి వెళ్తాడు అని చెప్తూ, నా కర్మణ నా ప్రజయ నా ధనేన, మన దగ్గర టన్స్ ఆఫ్ మనీ ఉండొచ్చు, అపారమైనటువంటి వస్తు సంపద ఉండొచ్చు, ఆస్తులు ఉండవచ్చు. దాని వలన చూడండి, ఈవేళ అంతములేని ఈ భువనమంత పురాతన పంధశాల, అందిరు సంజలు రంగుల వాకిడులు, బహరాం జమిషీడులు పాదుషాలు, వేనకు వేలుగా కొంత సుఖించిపోయి రెటకో పెరవారికి చోట సంగుచున్. అసలు మానవ జీవితమే ఒక పెద్ద సత్రం. ఈ సత్రానికి 2 వాకిళ్ళు ఉన్నాయి. సింహద్వారం రావటానికి, వాణిద్వారం బయటకు వెళ్ళటానికి. ఆ రావటానికి వచ్చే సింహద్వారమే మనం జన్మ ఎత్తటం. వాణిద్వారం అంటే వెనక ఉండి పెరట్లోకి వెళ్ళేటువంటి తలుపు, దానికి మరణము, నిష్క్రమణము అని పేరు. అలాగే ప్రతిరోజు సూర్యోదయం ఉంది, సూర్యాస్తమయం ఉంది. అట్లాగే అంతములేని ఈ భువనమంత పురాతన పంధశాల, పంధశాల అంటే సత్రం, అందు ఇరు సంజలు రంగుల వాకిడులు, పుట్టుట పోవుట 2 రంగుల వాకిళ్ళవి. చాలా కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉంటాయి. పుట్టగానే చాలా తీవ్రంగా ఆనందపడతాం, పోగానే అంతే తీవ్రతతో దుఃఖం పడతాం. ఇందులో బహరాం జమిషీడులు, పాదుషాలు, రాజులు, చక్రవర్తులు, సామంతులు,
జమీందారులు ఎంతమంది ఈ భూమిని ఏలారో, కొంత అనుభవించారు, ఎక్కడికి వెళ్ళిపోయినారో తెలియదు. పెరవారికి చోటు సంగుచున్, వాడి తర్వాత వచ్చేవాడి కోసం కొంత మిగిల్చి ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇంత మించిన వేదాంతము వైరాగ్య భూమికని సత్యసాయి భగవానుడికి మనకు పరిచయం చేసి, మీరు ఏది ట్రాన్సియంట్, ఏది ఇంపర్మనెంట్గా ఉన్నదో దానిని పర్మనెంట్ అనుకోకండి. సేవలో ప్రధానమైనటువంటిది అణకువ, మెలకువ, వినయము, ఔదార్యము, గాంభీర్యము, మర్యాద, ఉదాత్తత, ఇవన్నీ కూడా స్వామి మనకు నేర్పారు. కాబట్టి నా కర్మణ, నా ప్రజయ, నా ధనేన, ఎంత డబ్బున్నా ఇవాళ ఏ జమీందారు ఫోటో మన ఇంట్లో దండ వేస్తున్నాం? రాముడికే వేస్తున్నాం, కృష్ణుడికే వేస్తున్నాం, సత్యసాయి భగవానుడికే వేస్తున్నాం, ఇంకెవరికి వేయటల్లా. మన ఇంట్లో ఎవరి ఫోటోలు ఉన్నాయి? ఏ రాజుగారి ఫోటో ఉందా? లేదే, ఉండదు. ఎందుకు ఉండదంటే అది వారు చేయవలసిన కర్తవ్యాన్ని వాళ్ళు చేసి వెళ్ళారు. ఇక్కడికి వచ్చినటువంటి అవతారమూర్తులు రాముడు, కృష్ణుడు, సత్యసాయి, వీళ్ళు కేవలము అవతారమూర్తులు కాదు, ఏదో చిన్న పని పెట్టుకొని వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళు కారు. వచ్చి మానవ జీవితానికి ధర్మ ప్రబోధం చేసి సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక మహాతత్వ సిద్ధాంతాన్ని జ్ఞాన వరదానం చేస్తూ వచ్చి ఈ ప్రపంచంలో మనందరినీ ప్రబుద్ధమానం చేసినటువంటి మహాపరిపూర్ణమైనటువంటి అవతారమూర్తులు వీళ్ళంతా కూడా. కనుకనే ఇవాళకి కూడా మనకి లోపల బాధ కలిగినప్పుడు, మానసిక బాధ కానీ దైహిక బాధ కానీ, మనం రామా ఎక్కడున్నావురా అని పిలుస్తాం. ఒక ఆనందాన్ని అనుభవించినప్పుడు, మన మనవడితోనో మనవరాలితోనో ఆడుతున్నప్పుడు, ఎవరి పిల్లనైనా చిన్న పసిపాపని చూసినప్పుడు ఆ పసిపాపలో మనం కృష్ణుణ్ణి, ఆ బాల్య లీలాకాండని జిహానం జిహానం సుజానేన మౌగ్ధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదై లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్నమస్తాత్. వాళ్ళందరినీ కూడా ఆనంద స్వరూపులుగా వాళ్ళు మాట్లాడితే వేణుగానం అవుతున్నది. అది ఎన్నిసార్లు ఆ ముద్దుల మాటలు వింటూ ఉంటామో మహదానందం కలుగుతున్నది. ఎన్నిసార్లు చూస్తామో ఆ వేణునాదాన్ని. స్వామిని పొద్దున చూస్తాం, ఆనందం కలుగుతుంది. రూమ్కి వెళ్తాం, మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు వస్తారో చూస్తాం, మధ్యాహ్నం చూస్తాం, మళ్ళీ సాయంకాలం చూస్తాం, మళ్ళీ రేపెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తాం. ఇది భగవతత్వానికి నిదర్శనం. కాబట్టి వీళ్ళందరూ కూడా మన ప్రాణం పోయేదాకా ఈ స్నేహిత ఎవరు రారు. మన ఎందున్నటువంటి సహచర ప్రాణాహ శరీరం గృహం అంటారు ఆయన. కాబట్టి నా కర్మణ, నా ప్రజయా, నా ధనేన త్యాగేనైక అమృతత్వమానశుహు. త్యాగేనైక, త్యాగము వలన మాత్రమే మనం అమృతపుత్రులమవుతాం. దేహం వదిలిపెడతాం, దేహం ఎలాగో వదిలిపెట్టాలి, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. కానీ మనం దేహం వదిలిపెట్టిన తర్వాత జీవిస్తాం చూడండి, అది జీవితం. రాముడు ఇప్పటిదాకా రాముడి కళ్యాణం చేస్తున్నాం, రాముడి ఊరేగింపు చేస్తున్నాం. శ్రీరామ అనగానే శ్రీరాముండన్నంతనే హృత్సీమ పొంగెత్తడు, అది ఏమిటో తెలియదు, అంత ఆనందం కలుగుతుంది. రమయతీతి రామ. అలాగే కృష్ణ పరమాత్మని ఇప్పుడు చెప్పుకున్న శ్లోకంలో ఒక్కసారి దృశ్యం గనక చూస్తే, గోపికలు ఆ వేణువు, ఆయన దగ్గర ఉన్నది ఒకటే ఫ్లూట్, ఎప్పుడూ అదే వాయించాడు. వాయించినప్పుడల్లా వీళ్ళంతా వెళ్ళారు. ఎప్పుడు వాయిస్తాడా ఆ గానాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళారు. దుహానం దుహానం సుధాం వేణునాదై, ఆ వేణునాదం అంతా అమృతంలాగా తాగారట. అవని ఆకాశము కలిపినటువంటి ఆ విరాణ్మూర్తి అయిన సర్వవ్యాపకత్వాన్ని గోపికలు అనుభవించారట. తనను పెంచుకున్నటువంటి నందుడికి ఈ కృష్ణుడు ఎవరయ్యా అంటే పెంపుడు కొడుకు కాదట, మహానంద స్వరూపంట. ఇవాళ సత్యసాయి భగవానుడు మనకు మహానంద స్వరూపం. ఎందుకంటే అదిగో వారి దేహంలో ఉండగా అవతారమూర్తిగా ఇక్కడ సంచారం చేసిన సమయంలో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మనం కూడా ఒక జన్మ ఎత్తాం. జన్మ ఎందరెత్తలేదు, మనం అక్కడి దాకా వెళ్ళగలిగాం. ఎందరు వెళ్ళలేదు, వెళ్ళి ఈయన భగవంతుడిని గ్రహించగలిగాం. ఎందరు గ్రహించలేదు, కానీ దానిలో నుంచి ఒక తాత్వికమైన దివ్య జీవన విధానానికి రూపకల్పన చేసుకునేటువంటి ఒకానొక ప్రశస్తిలో సత్యసాయి భగవానుడు ఈ లోకానికి జ్ఞాన వరదాయి అయినారు. ఆయన చెప్పనిది లేదు, ఆయన చెప్పినదే మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం ఇంకో రూపంలో, అంతే. వారు స్పృశించని సబ్జెక్ట్ లేదు, వారు చెయ్యని బోధ లేదు. కొన్ని మౌనంగా చేశారు. నిజానికి 2003 తర్వాత 2011 వరకు 8 సంవత్సరాలు సత్యసాయి భగవానుడు చాలా తక్కువ మాట్లాడారు. ఎంత తక్కువ అంటే అంత తక్కువ మాట్లాడారు.
ఆనాడు దాక్షిణ్యమూర్తి ఆయనే, దక్షిణామూర్తి కూడా స్వామి. దాక్షిణ్యము అంటే కరుణాస్వరూపమే మన ముందు నడయాడినట్లయింది. దాన్ని చూశాం, ఆనందాన్ని అనుభవించాం. కానీ కేవలం స్వామిని కీర్తించి, స్వామిని పక్కన పెట్టి, స్వామి నువ్వు దైవానివి అనే కంటే ఎప్పుడూ నేను చెప్తున్నటువంటి మాట, స్వామి మానవ దేహంలో గనక చూసినట్లయితే మహాచైత్య పురుషుడు ఆయన. కాదు ఇంకాస్త స్థాయికి వెళతాం, రామకృష్ణాది అవతారాలతో పోలుస్తాము అంటే, రామకృష్ణాది అవతారాల కాలంలో జరగని పనంతా సత్యసాయి భగవానుడి సమయంలో జరిగింది. ఎలా జరిగింది అంటే, రాముడు సీతాన్వేషణ రావణవధ కారణంగా అయోధ్య నుంచి శ్రీలంక దాకా ప్రయాణం చేశాడు కనుక ఆంధ్రదేశంలో దక్షిణాపథంలో రాముడు ఎరుక. శ్రీకృష్ణ పరమాత్మ వింధ్య పర్వతాలు దాటి యువతలకి రానే లేదు. ఆయనదంతా కృష్ణ, మధుర, బృందావనము, హస్తినాపురము, వాళ్ళంతా తిరిగారు ఆ ప్రదేశాలన్నీ. కానీ తాను ఎక్కడ జన్మ ఎత్తారో, ఎక్కడ ఉన్నారో అక్కడే సంస్థితమై తాను కదలక మెదలక సమస్త ప్రపంచాన్ని తన దగ్గరకు తెచ్చుకున్నటువంటి ఏకైక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి. దానిలో జాతులు లేవు, మతాలు లేవు, కులాలు లేవు, అందరం కూర్చున్నాం అక్కడ. కూర్చొని మన లక్ష్యం ఒకటే, స్వామి. స్వామి ఏం చెప్తారో, స్వామి ఏ పని మనకు అప్పచెప్తారో, స్వామికి ఎలా ఆనందం కలిగించాలో, మనం మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో, మనం ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగని రీతిలో జీవితాన్ని ఎలా నడపాలో, ఇన్ని ఆలోచనలు కలిగించి మనకి భజన నేర్పి, పాట నేర్పి, వేదం నేర్పి, డ్రామా నేర్పి, కళాస్వరూపాలు నేర్పి, వాహిని స్వరూపంగా విజ్ఞానాన్ని ఇచ్చి ఆయన చెయ్యని పనే ఉన్నదండి. 86 సంవత్సరాలలో తొలి 14 ఏళ్ళు పక్కన పెట్టినట్లయితే 72 సంవత్సరాలు ఆయన బౌద్ధ. ప్రతిరోజు సమయపాలన ఎట్లాగైతే సూర్యుడు చంద్రుడు గతి తప్పకుండా ఈ ప్రపంచానికి వెలుగుని వెన్నెలని ఇచ్చారో, సత్యసాయి భగవానుడు కూడా ఒక్క రోజు కూడా ఏమరపాటు లేకుండా జన జగత్తులతో కలిసి వచ్చినటువంటి మహాజనార్దన స్వరూపమే సత్యసాయి భగవానుడు. నా దృష్టిలో స్వామి జ్ఞాన స్వరూపం, కేవలం మహిమాస్వరూపమైనటువంటి ఒక వ్యక్తి కాదు. ఇందాక చెప్పిన మహామనీషమైనటువంటి చైతన్యం మాత్రమే కాదు, దానిని దాటితే దేవీ దేవతల 30 ముక్కోటి దేవతల నిక్కమైన ఒక్క రూపమే భగవాన్ శ్రీ సత్యసాయి. అది మాత్రమేనా అంటే అది కాదు, మరి ఎవరు? స్వామి మనిషి కాదంటున్నారు, దేవుడు కాదంటున్నారు. అంటే మనిషి కాదంటలే, మనిషి మాత్రమే కారు, దేవుడు మాత్రమే కారు, మరి ఎవరు అని ప్రశ్నిస్తే స్వామి అంటే ఇట్ ఈజ్ ఎ ఫినామినన్. అది ఒక మహా చిచ్చక్తి. ఆ చిచ్చక్తికి ఓ రూపం. ఔపధేయమునకు సత్యనామం బిచ్చి నడతకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికాంతుల వెలార్చి వచ్చమా స్వామి మల్హారమై, విచ్చమా స్వామి కల్హారమై, సహస్రదళ పద్మాలతో వికసించి అనేకమైనటువంటి వాంగ్మయాలని, సనాతనమైనటువంటి ధర్మాలని, అనేక మత ధర్మాలని అన్నింటినీ కూడా ఆదరిస్తూ, ప్రేమిస్తూ, లాలిస్తూ, అదలిస్తూ, మందలిస్తూ, హెచ్చరిస్తూ మానవ జాతిని సమున్నతమైనటువంటి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలోకి మీరు జ్ఞానస్వరూపులు కండి, విజ్ఞానం దగ్గర ఆగిపోకండి. స్వామి అన్నారు, వాట్ ఈస్ దేర్ ఇన్ ఏ పిహెచ్డి? వాట్ ఈస్ పిహెచ్డి అంటే ఫిలాసఫీ, డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ కాదు, కాదు. ప్యూర్ హార్ట్ ఈజ్ డివైన్, దట్ ఈజ్ రియల్ పిహెచ్డి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే స్వామి వచ్చినటువంటిది కేవలము మానవ జాతికి ఒక ఉంగరము, ఓ బొంగరము, గొలుసు ఇవ్వటానికి ఆయన రాల. ఆయన వచ్చిన పని వేరు. వారు తమ కాలంలోనే ఏ వేదం, ఏ సర్వవేదాలు ఘోషించినయో, ఏవి ప్రవచించినయో, ఏవి బోధించినయో, ఏవి ఆశించినయో, ఏవి ఆకాంక్షించినయో, ఆ వసుధైక కుటుంబ నిర్మాణం కుల్వంత హాల్లో స్వామి పరివేష్టితమై ఉన్నప్పుడు 30-40 వేల మంది అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఏ జాతివాడు ఎవరో పక్కవాడికి తెలియదు, ఏ కులమో పక్కవాడికి తెలియదు, వాడి స్థితిగతులు తెలియవు, వాడి నామరూపాలు తెలియవు, అందము సౌందర్యము ఇవేమీ లేని అంత ఒక అద్భుతమైన సమస్థితిలో స్త్రీ పురుష బాల బాలిక వ్యవస్థలను అన్నింటినీ దాటి స్వామి ఒక డిక్లరేషన్ ఉంది. స్వామి స్త్రీలలో స్త్రీని, పురుషులలో పురుషుడను, బాలులలో బాలుడను, వృద్ధులలో వృద్ధుడను, కానీ నేనైనా నేను నేనుగానే ఉన్నా. నేను అంటే ప్రత్యేగాత్మగా, ఆత్మగా, అఖండంగా, చిద్ఘనంగా, పూర్ణంగా, ధవళంగా, సరళంగా, సూటిగా, అచ్చగా,
నిత్యంగా శాశ్వతంగా సత్యంగా వెలిగినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మహావతారమే భగవాన్ శ్రీ సత్యసాయి. కనుక స్వామి మనకి జ్ఞానాన్ని వరదానం చేశారు. జ్ఞాన వరదాయి భగవాన్ శ్రీ సత్యసాయి. మిగతా వారందరికీ అవకాశాలు ఇచ్చారు, మిగతా వారందరినీ దగ్గర తీసుకున్నారు, వారి వారి ప్రజ్ఞల అన్నింటినీ కూడా వాళ్ళందరికీ చేయించారు, చెప్పించారు. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి. ఇంకా మన కళ్ళు కాళ్ళు కీళ్ళు అన్ని చక్కగా పనిచేస్తున్నాయి. ఇదంతా ఎందువలన జరుగుతున్నది అంటే, ఎవరి భావనలు నిత్యము పరమాత్మ భావనలో పరితృప్తమై ఉంటాయో, ఎక్కడ నిత్యము ఈశ్వరానుసంధానం కలిగి ఉంటుందో, ఎక్కడ మన భావనలన్నీ ప్రాపంచిక భౌతిక లౌకిక వాసనల నుంచి బయటకు వెళ్తాయో, ఎక్కడ ఒక ఆంతరంగికమైనటువంటి ఒక స్పర్శ మన ఎందుకు కలుగుతున్నదో, అది తడిసి తడిసి మనందరినీ కూడా ఒక పరిపూర్ణమైనటువంటి మానవ మాధవీయమైనటువంటి స్థాయికి తీసుకువెళుతున్నదో, ఇదంతా ఒక్కరైనటువంటి ఏకాత్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒక్కరే ఆ బ్రహ్మమే ఈ జగత్తులోకి వచ్చి ఈ జగత్తంతా బ్రహ్మస్వరూపమని, బ్రహ్మ సమాజం అంటూ లేదు బంగారు, సమాజం అంతా బ్రహ్మమే అని ప్రకటన చేసి, చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, జీవ బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, కాలవంతయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అని తనను కూడా బ్రహ్మములో ఈ ప్రపంచంలో ఇముడ్చుకుంటూ, నేను మీకంటే భిన్నంగా లేను, మీరే నా నుంచి భిన్నంగా అనుకుంటున్నారు, త్వమేవాహం న సంశయ, నీకు నాకు ఏమి తేడా లేదు. ఎప్పుడు అర్థం చేసుకోగలిగితే, అవగాహన చేసుకోగలిగితే, సత్యసాయి భగవానుడి వలె జీవించగలిగితే, ఆలోచించగలిగితే, అభివర్షించగలిగితే, అప్పుడు మనం ఏమవుతామంటే త్వమేవాహం న సంశయ. అంతేగాని మనం స్వామి కాదు, స్వామి స్వామి, ఆయనే నేను, నేనైన నేను అని అన్ని స్థితులలో, జాగ్రత్త అవస్థలో, నిద్రావస్థలో, సుషుప్తిలో, అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని వేళలలో నేనుగా ఉన్నాను అన్నారు. ఆ నేను ఆత్మకి పర్యాయ పదం కాబట్టి అటువంటి జ్ఞానాన్ని, విచక్షణని, వివేకాన్ని అనుగ్రహించినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్యానుగ్రహ ప్రాప్తి ఈ ప్రపంచానికి అంతటికీ కలగాలని, వారందరిపై కురియాలని మనసా వచసా శిరసా కోరుకుంటూ, ఈ 95వ జన్మదినోత్సవాన్ని ఒక సంబరంగా, ఒక వేడుకగా కాక, ఒక అంతఃస్ఫురణగా మళ్ళీ మనల్ని మనం పునర్నిర్మాణం చేసుకునే దిశగా, స్వామి యొక్క అవతార వైభవానికి వన్నెలు తెచ్చే రీతిలో జీవించగలిగిన స్థాయిలో, అలాగే ముందు మనల్ని మనం సంస్కరించుకొని సమస్త ప్రపంచానికి ఓహో ఈతడు సత్యసాయి భక్తుడు కనుక ఇంత చక్కగా ఉన్నాడు అని స్వామి యొక్క సందేశాన్ని మన జీవితంగా మార్చుకోగలగటానికి ఇది ఒక అవకాశంగా నేను భావన చేస్తూ, ఏ స్వామి ఈ ప్రపంచం మొత్తానికి ఒక ఆలంబనైనారో, ఆధారమైనారో, దిక్సూచి అయినారో, మార్గదర్శి అయినారో, సత్య సనాతన ధర్మ పదం మీద జాతిని నడిపించడానికి ఇచ్చగించారో, దేనిని కోరుకున్నారో వాటన్నింటినీ కూడా మనం మళ్ళీ చక్కగా అధ్యయనం చేస్తూ, మన బాల వికాస్ని, మన అధ్యయన మండలులలో ప్రింట్ అయిన పుస్తకాలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తే అది అధ్యయన మండలి కాదు. మనం అంతా స్వామితో జీవించాం, స్వామిని చూశాం, స్వామితో మాట్లాడాం, స్వామితో తాకాం. స్వామి యొక్క దివ్యానుభవాలన్నీ మన జీవితం నిండా తెరుచుకుని ఉన్నాయి. వాటన్నింటి ఆధారంగా ఇవాళ తరానికి సత్యసాయి యొక్క దివ్య వైభోగాన్ని మనదైనటువంటి రీతిలో ఎక్కడా అన్వర్థం చెప్పకుండా, ఎక్కడా ఒక కపటం లేకుండా మనల్ని మనం ఆవిష్కరించుకుంటూ గనక వెళ్ళగలిగినట్లయితే అది పరమోత్కృష్టమైన ఉదాత్త స్థాయి. ఇంకేముంది, చూస్తూ చూస్తూ ఇంకొక 5 ఏళ్లలో స్వామి 100వ జయంతి ఉత్సవాలు వస్తాయి. అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ప్రేమమయం కావాలి, ప్రశాంతిధామంగా మారాలి. ఒకసారి అనంతపూర్ యూనివర్సిటీలో మాట్లాడి, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో మాట్లాడి మర్నాడు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు స్వామి చెప్పారు, చమత్కారంగా చెప్పారు, ఒక్క సత్యసాయి చేయగలిగింది చేశారు, మీ అందరూ కూడా మినీ సత్యసాయి బాబాలు కావాలి, ఇది స్వామి కోరిక అన్నారు. అంటే
స్వామి వలె జీవించగలిగినటువంటి ఒక మహాద్భుత ఆధ్యాత్మిక సైన్యం తయారు కావాలి, మెసెంజర్స్ కావాలి. ఆ మెసెంజర్స్ స్వామి యొక్క దివ్య భావనని ఇవాళ రామాయణ పారాయణం చేస్తున్నాం, ఎవరో ఒక వ్యక్తి రాసిన పుస్తకాన్ని పారాయణం చేస్తున్నాం. పారాయణం చేయవలసింది సత్యసాయి భగవానుడి యొక్క దివ్య జీవన గమనాన్ని. ఈ భూమండలం మీద ఆయన నడిచి ఆయన విడిచిపెట్టిన అన్ని పదముద్రలు కూడా మనందరికీ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక బాటలుగా మనం తీర్చిదిద్దుకోవాలి, లోతులకు వెళ్ళాలి. వీ హ్యావ్ టు డైవ్ డీప్ ఇన్సైడ్ టు గెట్ ద పెరల్స్, అదర్వైజ్ వీ గెట్ ఇన్ టు ఏ పెరిల్. పెరిల్ వేరు, పెరిల్ అంతా బయటే ఉంది, పెరల్స్ అన్ని లోపల ఉన్నాయి. కాబట్టి అంతరిక్షంలోకి వెళ్ళటం కాదు, అంతరంగంలోకి వెళ్ళాలి. ఇవన్నీ కూడా స్వామి చెప్పిన మాటలే పునః మననం చేసుకుంటూ, కేవలం మననం చేసుకుంటూ మాత్రమే గాక దానిని ఉపన్యాస ధోరణిలో మాత్రమే పెట్టుకోక జీవితాన్ని ఆ రకంగా తీర్చిదిద్దుకొని మన కడుపున పుట్టినటువంటి బిడ్డలకి సత్యసాయి భగవానుడి యొక్క దివ్యానుభవాలని వాటన్నింటి వారసత్వంగా ఇవ్వగలిగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకొని మళ్ళీ స్వామి శత జయంతి నాటికి ఈ ప్రపంచమంతా వసుధైక కుటుంబ నిర్మాణం పూర్తయి అశాంతి, అస్పష్టత, అవిద్య, అనాచారము, అహంకారము, దంభము, గర్వము, ప్రగల్భము ఇవన్నీ నశించి పూర్ణ మానవీయమైనటువంటి భావనలో ఈ ప్రపంచం వికాసమానం చెందుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, విశాఖపట్నం జిల్లా నేను కనీసం అందరికీ తెలుసు ఒక 300 సార్లు పైగా వచ్చుంటాను. అదంతా ఒక్క ఎత్తు. స్వామి అవతార పరిసమాప్తి అవుతుందని ఎవరూ ఊహించని సమయంలో విశాఖపట్నంలో 7 రోజులు భాగవత సప్తాహం జరిగింది. ఆ భాగవత సప్తాహం ఒక్కచోట జరగల, విశాఖపట్నంలో ఉన్న నలుమూలలా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ప్రతి చోట ఆ భాగవత పరిమళం అంతా కూడా వికాసమానం చెందింది. ఆ రోజున చలంగారి సతీమణి, చలంగారు అని ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఆయన డెసిగ్నేటెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్, కానీ ఆయన నేను భాగవతం విన్న తర్వాతే స్వామి దగ్గరకు వెళ్తానని ఇద్దరూ కలిసి ప్రతి చోటికి వచ్చారు. మనందరం కూడా కలిసాం. ఇప్పుడు వింటున్న వాళ్ళల్లో 198 మంది అవన్నీ వినుంటారు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అది ఒక అధ్యాత్మ సాధనా ప్రస్థానంలో మహదానందం కలిగించిన ఒక సన్నివేశం. ఎందుకంటే ఎక్కడికక్కడే ప్రారంభమై సీతమ్మధారలో ప్రారంభమై డాబా గార్డెన్స్లో ఎండ్ అయి ఈలోగా అటు స్టీల్ ప్లాంట్ ఇటు MVP చెప్పని చోటు లేదు, చెయ్యని చోటు లేదు. అయితే ఇవన్నీ ఎవరు చేశారు అని ప్రశ్న వేసుకుంటే అందరూ అంటారు ఏదో ఫలానా ఆయన వచ్చి 7 రోజులు చెప్పాడు అని. 7 రోజులు స్వామి చెప్పారు. మన ఊరికే వెళ్ళా కుర్చీలో కూర్చున్నాం, ఆయన మాట్లాడారు, మనం అందరం విన్నాం, ఆనందించాం. భగవంతుడు మాత్రమే భగవంతుడి గురించి చెప్పగలడు. దేవో భూత్వా దేవం యజేత్. ఆ ప్రజ్ఞ మన యందు ప్రవేశించకపోతే నోరు పెగలదు, అక్షరం రాలదు. కాబట్టి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే సత్యసాయీశ్వరం. సత్యసాయి భగవానుడి దయ వలన మాత్రమే మనం పరిగెత్తగలుగుతున్నాం, సేవలు చేయగలుగుతున్నాం. భాగవతమో భారతమో రామాయణమో ఇంకోటో చెప్పగలుగుతున్నాం. ఏది ఉన్నా మూలమంతా కూడా స్వామి. ఆదిమూల పురుషుడైనటువంటి మహాచైత్య పురుషుడైనటువంటి సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి మహా చైతన్యానికి చిచ్చక్తి అయినటువంటిది ఒక రూపం తీసుకుని వస్తే అది సత్యసాయి అయినట్లయితే ఆ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ విశాఖ జిల్లా వారు మాత్రమే కాక వింటున్న అందరి యందు వినని అందరి యందు కూడా స్వామి యొక్క అనుగ్రహము మహామృత వృష్టి వలె కురియుగాక అని నేను కూడా ప్రార్థిస్తూ సాయిరాం. సాయిరాం. ఇప్పుడు మన విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనందరిని ఉద్దేశించి 2 నిమిషాలు పొదింపు పలుకుతారు. జై సాయిరాం. సాయిరాం, వినిపిస్తుందా అండి నారాయణమూర్తి గారు? వినిపిస్తుంది, మాట్లాడండి. ఓం శ్రీ సాయిరాం. ముందుగా
స్వామివారి దివ్యశ్రీ చరణానికి నమస్సుమాంజలి సమర్పించుకుంటూ స్వామివారి 95వ పుట్టు పండుగ సందర్భంగా ఈ రోజున ఈ పుట్టు పండుగ వేడుకల్లో భాగంగా ఈ రోజున మరి ఈ సత్సంగం విఎస్ఆర్ మూర్తి గారి ద్వారా జరిపించడం అనేటువంటిది స్వామి సంకల్పమే. ఒక్క క్షణం అనుకున్నాం అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు 21 పుట్టు పండుగ కార్యక్రమాల్లో భాగంగా ఎవరితో మాట్లాడిస్తే అందరికీ బాగుంటుంది అని, ఆనందిస్తారని. మూర్తి గారు అయితే బాగుంటుందని అనుకుని ఒక్క క్షణంలో ఫోన్ చేశాను నేను. వారు వెంటనే తత్క్షణమే మా మనవి మన్నించి, మా కోరికను మన్నించి స్ప్లిట్ సెకండ్లోనే జ్ఞాన వరదాయి శ్రీ సత్యసాయి అని టైటిల్ చెప్పి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చారు. అంటే అర్థం స్వామి వారి సంకల్పము, వారి ద్వారా పనిచేసి మనందరికీ ఈ సత్సంగంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చారని నేను భావిస్తున్నాను. మరి 95వ పుట్టు పండుగ వింటున్న వారందరికీ అదేవిధంగా సాయిరాం. మూర్తి గారు సంభాషణలు లేదా ప్రసంగాలు వింటున్నప్పుడు చాలా మంది దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ విన్నాను. మూర్తి గారి కార్యక్రమాలకి వెనకాతల కొంతకాలం మనం వెళ్ళి తిరుగుతూ ఉంటే కాస్తంత మనకి ఏమైనా అలవాటు అవుతుందేమో, ఈ భావం అర్థం చేసుకోగలమేమో అని అన్నవాళ్ళు చాలా మందిని చూశాను నేను. అయితే ఈరోజు మరి స్వామివారు జ్ఞానవరదాయి భగవాన్ శ్రీ సత్యసాయి అని వారు తెలియచేసినటువంటి విధానం ఏదైతే ఉందో, తొలినాళ్లలో సనాతన సారథి ఇంటికి వస్తే ఆ పోస్ట్ మ్యాన్ మన తలుపు కొట్టి ఆ సనాతన సారథి మనకి ఇచ్చి మనకు నమస్కారం పెట్టడం అంటే స్వామి స్వయంగా మన ఇంటికి వచ్చి మనకు బోధ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం ఈరోజు మన అందరికీ ఒక కనువిప్పు లాంటిదని నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని మనం అందరం ప్రతి క్షణము గుర్తు చేసుకోవాలి, ప్రస్తుత పరిస్థితి ఏమిటి అని. అదేవిధంగా మనం వారు చెప్పిన దాంట్లో 1962లో మూర్తి గారు 12 సంవత్సరాల వయసులో ఉండగానే వారికి స్వామి మరి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అనేటువంటి ఒక మాట అందించి వారి జీవనాన్ని ఒక మలుపు తిప్పి ఈ విధంగా మనందరికీ ఒక సేవా తత్పరత, ఆధ్యాత్మిక ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ని అందించడం మనందరి అదృష్టం. అదేవిధంగా మనం వారు ఒక మాట అన్నారు చివరిలో, 100 జయంతి ఉత్సవం ప్రపంచమంతా ప్రేమమయం కావాలి, స్వామి వలె జీవించగలిగే మెసెంజర్స్ కావాలి అన్నారు. నిజంగా ఇది మన యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు, యాక్టివ్ వర్కర్స్, సేవాదళ సభ్యులు, పదాధికారులు అందరికీ వర్తిస్తుంది. స్వామి వల్లే జీవించగలిగే మెసెంజర్స్ కావాలని స్వామి ఆశించినప్పుడు ఆ స్థాయికి వెళ్ళడానికి మన ప్రయత్నం తప్పకుండా చేయాలని, అటువంటి శక్తిని మనందరికీ స్వామి ఇవ్వాలని కోరుతూ సత్యసాయి సేవా సంస్థలు విశాఖ జిల్లా తరఫున విఎస్ఆర్ మూర్తి గారికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. మళ్ళీ వచ్చే శనివారం నాడు సత్సంగంలో మనం అందరం కూడా కలుద్దాం. సమస్త లోకా సుఖినో భవంతు. జై సాయిరాం.